Hey everybody, welcome back to Learn English. I hope you are doing well. ఈ రోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఈరోజు వెళ్దాము, దీన్ని ఇంగ్లీష్లో లెట్స్ గో టుడే. లెట్స్ గో టుడే అంటే ఈరోజు వెళ్దాము అని. నెక్స్ట్, వాళ్ళు నన్ను తిననివ్వలేదు. దీన్ని దే డిడ్ నాట్ లెట్ మీ ఈట్. దే డిడ్ నాట్ లెట్ మీ ఈట్ అంటే వాళ్ళు నన్ను తిననివ్వలేదు అని. నెక్స్ట్ వన్, ఆమెతో నాకు అస్సలు పడదు. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే ఐ డోంట్ గెట్ అలాంగ్ విత్ హర్ ఎట్ ఆల్. ఐ డోంట్ గెట్ అలాంగ్ విత్ హర్ ఎట్ ఆల్ అంటే ఆమెతో నాకు అస్సలు పడదు అని. నెక్స్ట్ వన్, నువ్వు తప్పు చేస్తున్నావు. ఇలా ఎవరినైనా హెచ్చరిస్తూ ఉంటాం కదా, దీన్నే యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్. యు ఆర్ మేకింగ్ ఏ మిస్టేక్ అంటే నువ్వు తప్పు చేస్తున్నావు అని. నెక్స్ట్ వన్, నాకు నిన్ను చూడాలని ఉంది. దీన్నే ఐ వాంట్ టు సీ యూ. ఐ వాంట్ టు సీ యూ అంటే నాకు నిన్ను చూడాలని ఉంది అని. నెక్స్ట్ వన్, నాకు ఈ మధ్య చాలా ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే ఐ ఫీల్ లైక్ ఈటింగ్ ఎ లాట్ లేట్లీ. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ ఎ లాట్ లేట్లీ అంటే నాకు ఈ మధ్య చాలా ఎక్కువగా తినాలనిపిస్తుంది అని. ఈ మధ్య అంటే లేట్లీ అని యూస్ చేస్తాం. నెక్స్ట్ వన్, నేను కిటికీ మూయనా. దీన్నే షల్ ఐ క్లోజ్ ది విండో. షల్ ఐ క్లోజ్ ది విండో అంటే నేను కిటికీ మూయనా అని. నెక్స్ట్ వన్, నేను నిన్ను నమ్మను. దీన్నే ఐ డోంట్ బిలీవ్ యూ. ఐ డోంట్ బిలీవ్ యూ అంటే నేను నిన్ను నమ్మను అని. నెక్స్ట్ వన్, నీకో విషయం తెలుసా. ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా, దీన్నే యు నో వన్ థింగ్. యు నో వన్ థింగ్ అంటే నీకో విషయం తెలుసా అని. నెక్స్ట్ వన్, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళట్లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ నాట్ గోయింగ్ హోమ్ రైట్ నౌ. ఐ యామ్ నాట్ గోయింగ్ హోమ్ రైట్ నౌ అంటే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళట్లేదు అని. నెక్స్ట్, దయచేసి నాతో వాదించవద్దు. దీన్నే ప్లీజ్ డోంట్ ఆర్గ్యూ విత్ మీ. ప్లీజ్ డోంట్ ఆర్గ్యూ విత్ మీ అంటే దయచేసి నాతో వాదించవద్దు అని. నెక్స్ట్, ఇది నాకు అమ్ముతారా. దీన్నే విల్ యూ సెల్ ఇట్ టు మీ. విల్ యూ సెల్ ఇట్ టు మీ అంటే ఇది నాకు అమ్ముతారా అని. నేను కారు ఎక్కుతున్నాను. దీన్నే ఐ యామ్ గెట్టింగ్ ఇన్ టు ద కార్. ఐ యామ్ గెట్టింగ్ ఇన్ టు ద కార్ అంటే నేను కారు ఎక్కుతున్నాను అని. నెక్స్ట్, నేను రాత్రిపూట తక్కువ తింటాను. దీన్నే ఐ ఈట్ లెస్ ఎట్ నైట్. ఐ ఈట్ లెస్ ఎట్ నైట్ అంటే నేను రాత్రిపూట తక్కువ తింటాను అని. నా కారుని ఆపడానికి నీకు ఎంత ధైర్యం. దీన్నే హౌ డేర్ యూ టు స్టాప్ మై కార్. హౌ డేర్ యూ టు స్టాప్ మై కార్ అంటే నా కారుని ఆపడానికి నీకు ఎంత ధైర్యం అని. అతను నా కోసం ఏమీ చేయలేదు. దీన్ని ఇంగ్లీష్లో హీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ మీ. హీ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ ఫర్ మీ అంటే అతను నా కోసం ఏమీ చేయలేదు అని. అది నాకు వదిలేయి. దీన్నే లీవ్ ఇట్ టు మీ. లీవ్ ఇట్ టు మీ అంటే అది నాకు వదిలేయి అని. దయచేసి మీరు దానిని మరోసారి చెప్పగలరా. ఏదైనా అర్థమవ్వకపోతే ఇలా అంటూ ఉంటాం కదా, దీన్నే కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దాట్ వన్స్ అగైన్. కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దాట్ వన్స్ అగైన్ అంటే దయచేసి మీరు దానిని మరోసారి చెప్పగలరా, మళ్ళీ చెప్పగలరా అని.
నాకు సంగీతం అంటే ఇష్టం. దీన్నే ఐ లవ్ మ్యూజిక్. ఐ లవ్ మ్యూజిక్ అంటే నాకు సంగీతం అంటే ఇష్టం అని. దానికి మీ స్పందన ఏమిటి? దీన్నే వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ టు ఇట్. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ టు ఇట్ అంటే దానికి మీ స్పందన ఏమిటి అని. నేను అబద్ధాలు చెప్పేవాడిని. దీన్నే ఐ యూజ్ టు టెల్ లైస్. ఐ యూజ్ టు టెల్ లైస్ అంటే నేను అబద్ధాలు చెప్పేవాడిని అని. నేను మా పిల్లల్ని కార్టూన్స్ చూడనివ్వను. ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని ఐ డోంట్ లెట్ మై కిడ్స్ వాచ్ కార్టూన్స్. ఐ డోంట్ లెట్ మై కిడ్స్ వాచ్ కార్టూన్స్ అంటే నేను మా పిల్లల్ని కార్టూన్స్ చూడనివ్వను అని. నీవు ఇంగ్లీష్ మాట్లాడతావా? దీన్ని డూ యూ స్పీక్ ఇంగ్లీష్. డూ యూ స్పీక్ ఇంగ్లీష్ అంటే నీవు ఇంగ్లీష్ మాట్లాడతావా అని. నేను ఏమడిగినా మీరు ఇస్తారా? దీన్ని విల్ యూ గివ్ మీ వాట్ ఎవర్ ఐ ఆస్క్ ఫర్. విల్ యూ గివ్ మీ వాట్ ఎవర్ ఐ ఆస్క్ ఫర్ అంటే నేను ఏమడిగినా మీరు ఇస్తారా అని. ఆమె సమయాన్ని వృధా చేయదు. దీన్ని ఇంగ్లీష్లో షీ డస్ నాట్ వేస్ట్ టైం. షీ డస్ నాట్ వేస్ట్ టైం అంటే ఆమె సమయాన్ని వృధా చేయదు అని. నాకు నీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. దీన్ని ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యూ. ఐ వాంట్ టు నో మోర్ అబౌట్ యూ అంటే నాకు నీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది అని. నీకు ఎవరు సహాయం చేశారో? దీన్నే హూ హెల్ప్డ్ యూ. హూ హెల్ప్డ్ యూ అంటే నీకు ఎవరు సహాయం చేశారో అని. నాకు ఓపిక లేదు. దీన్నే ఐ హ్యావ్ నో పేషెన్స్. ఐ హ్యావ్ నో పేషెన్స్ అంటే నాకు ఓపిక లేదు అని. ఇంత తక్కువ టైంలో ఎలా చేశావు? దీన్ని హౌ డిడ్ యూ డూ ఇట్ ఇన్ సచ్ ఏ షార్ట్ టైం. హౌ డిడ్ యూ డూ ఇట్ ఇన్ సచ్ ఏ షార్ట్ టైం అంటే ఇంత తక్కువ టైంలో ఎలా చేశావు అని. నువ్వే కారణం. ఇలా ఎవరినైనా అంటూ ఉంటాం కదా. దీన్నే యు ఆర్ ద రీజన్. యు ఆర్ ద రీజన్ అంటే నువ్వే కారణం అని. ఎక్కడికి వెళ్ళకు. ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. And thanks for watching. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.